ఈరోజు మనం చేసుకోబోయే కూరల్లో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఆలు ఫ్రైను చూపించబోతున్నాను. చాలా మందికి క్యారెట్ ఫ్రై అంటే తీయగా ఉంటుందని ఇష్టపడరు, కానీ ఇలా ఆలుగడ్డ కలిపి నేను చెప్పే మసాలాతో చేస్తే భలే రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్ లోకి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రాసెస్ ఏంటో చూసేయండి. క్యారెట్ తినని పిల్లలకు ఇలా ఆలుగడ్డతో కలిపి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకోగలిగే రెసిపీగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ మంచిగా వేడయ్యాక జీలకర్ర ఆవాలైతే వేసి చిటపటలు ఆడించుకున్నాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే కొంచెం పెద్ద సైజు ఉన్నది వేసుకోవాలి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు ఒకే సైజులో కోయండి. దీనివల్ల 2 కూరలు ఒకే సమయంలో సమానంగా ఉడుకుతాయి. దీనిలోనే ఒక గుప్పెడైతే పుదీనా వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఓన్లీ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగంత పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు అయితే. మంచిగా కలుపుకున్నాక ఇందులో అయితే ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే వేసుకోవాలి. ఆలు ముక్కలు 2-3 నిమిషాలు వేయించండి. ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. క్యారెట్ త్వరగా మగ్గుతుంది. తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. దీన్ని అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. క్యారెట్ ఆలు వేసాక మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసి ముక్కలు అనేవి త్వరగా మగ్గుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో ఉప్పు వేయడం వల్ల ఉప్పు వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ అయితే కారము, హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ముందుగా ఆలుగడ్డ ముక్కలను అయితే నీటిలో వేసుకోవడం వల్ల ఇందులో స్టార్చ్ అనేది పోయి ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఉంటాయి. కొత్తిమీర అయితే వేసుకోండి. కలిపేసుకొని 2-3 మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీల కోసం లిష్కాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీల పొడి కావాలంటే